హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్, డైలీ బ్లాగ్లో ఫస్ట్ ఫ్రెండ్స్. గిన్నెలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇక మనం వంట అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వంట చేద్దామంటే నేను జల్లెడ పట్టిన బియ్యం అయితే లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మందం జల్లెడ పట్టేసుకొని నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవైతే తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి మాకు సన్న బియ్యం వేస్తుంది ఫ్రెండ్స్. ఆ సన్న బియ్యాన్ని బాగా జల్లెడ పట్టేసేసుకొని మనం శుభ్రంగా కడిగేసుకొని ఇలా మనం చేసేసుకున్నాం అనుకో, మన అన్నం అయితే బాగుంటుంది, చాలా చక్కగా అవుతుంది, పిల్లలుగా బాగుంటుంది ఫ్రెండ్స్. బియ్యం అయితే నానబెట్టేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ ఎక్కువ పెట్టేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం గంజి కాకుండా ఫ్రీ అవుతుంది అన్నము. ఇక తర్వాత నేను పాలు అయితే నైట్ వెయిట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత మీగడ తీసాను. చూడండి ఫ్రెండ్స్, మీగడ ఎలా వచ్చిందో. తర్వాత మీగడ అంతా స్టోర్ చేసేసుకొని వెన్న చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పాలు పొయ్యి మీద పెట్టేశాను. పాలు అయితే వేడి అవుతున్నాయి. ఈ మీగడంతా కలెక్ట్ చేసిన మీగడంతా ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకొని ఒక 5-6 డేస్ తర్వాత ఆ బాక్స్ మొత్తం నిండిన తర్వాత ఇక దాన్ని నెయ్యిలాగా చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి చేసుకుంటాం. పాల వల్ల మాకు నెయ్యి వస్తుంది, అన్నీ వస్తాయి. ఇక నేను కలెక్ట్ చేసిన నెయ్యి ఫ్రెండ్స్, రోజు తీసిన వెన్నతోటి నేనైతే తయారు చేసుకున్నాను. మాకు ఈరోజు అయితే స్పెషల్ అయితే బోడ కాకరకాయ తింటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా బాగానే తింటారు ఫ్రెండ్స్. ఇది తినా అది తినా అని ఏమన్నారు. చింతపండు అయితే నానబెట్టేశాను. చింతపండుతోటి బోడ కాకరకాయ పులుసు అయితే చేయబోతున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. అన్నం అయితే వంపేసి ఉమ్మగిల్లేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పాలు వేడైపోతున్నాయి. ఇండక్షన్ స్టవ్ పైన పాలు అయితే వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పాలు అయితే బాగా మరిగిపోతున్నాయి. తర్వాత పాలు దించేసి పిల్లలకి వాటర్ పెట్టేస్తాను. నేను అన్ని వాటర్ అయినా ఏదైనా వేడి చేయాల్సిన వాటికైనా ఇండక్షన్ స్టవ్ పైన పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇండక్షన్ స్టవ్ పైన అవి వేడి చేసే వస్తువులు ఏమన్నా ఉంటే దానిపైన చేస్తాను. ఇక పిల్లలకైతే పాలు అయితే కలుపుతున్నాను. పిల్లలకైతే డైలీ మస్ట్ అండ్ షుడ్గా పీడియాష్యూర్ వేసి పాలు తాగిస్తాను. ప్రోటీన్ మినరల్స్ అన్నీ అందాలని. మా లక్కీకి కొంచెం కోల్డ్గా ఉంది ఫ్రెండ్స్, అందుకే అందులో మన స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం అరకాకేసి బాగా మసలు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నీళ్ళతో అయితే వాళ్ళకి స్నానం చేపిస్తాను. వాళ్ళకైతే పాలు ఇచ్చాను ఫ్రెండ్స్. వాళ్ళైతే పాలు తాగుతున్నారు. ఇవిగా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ బొడకాకరకాయ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే కట్టేశాను. లంచ్ బాక్స్ మొత్తం టిఫిన్లో పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక స్పూన్ తోటే తింటారు వాళ్ళ స్కూల్లో. ఇక బాస్కెట్ అయితే రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాస్కెట్ అయితే రెడీ చేస్తున్నాను. బాస్కెట్లో టిఫిన్ బాక్స్ పెట్టాను, వాటర్ బాటిల్ పెట్టాను, ఒక స్పూన్ పెట్టాను, స్నాక్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఒక కర్చీఫ్ పెట్టేసాను. మా లక్కీ బాక్స్ కూడా రెడీ అలాగే పెట్టేస్తున్నాను. మా లక్కీకి మా ఆషిత్కి ఇలా బాక్సెస్ రోజు స్నాక్స్, టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి వాళ్ళ స్కూల్కి అయితే పంపిస్తాను ఫ్రెండ్స్. వాళ్ళే స్కూల్లో తింటారు ఫ్రెండ్స్. ఇప్పటి నుండి వాళ్ళకి అలా స్కూల్లోనే తినడం అలా అలవాటు చేయాలని చెప్పి వాళ్ళకి రోజు స్నాక్స్ బాక్స్ అయినా లంచ్ బాక్స్ అయినా స్కూల్కి పెట్టి పంపిస్తాను. వాళ్ళే తినేసి వస్తారు. డైలీ మాత్రం మంచిగా తింటారు ఫ్రెండ్స్, మంచిగా తినేసి వస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీని రెడీ కమ్మని చెప్తే సాక్స్ ఉల్టా వేసేసుకుంది. మా ఆషిక్ చూడండి మంచిగా రెడీ అయిపోయి టీవీ పెట్టుకొని కూర్చున్నాడు. ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్, 8 అవుతుంది. ఆ లోపు స్నానాలు చేశారు, రెడీ అయిపోయారు. 9కి స్కూల్కి వెళ్తారు. కాకపోతే అప్పటి వరకు కొద్దిసేపు టీవీ చూస్తున్నారు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత టీవీ అయితే పెట్టేశాను. ఎందుకు ఇంత తక్కువ ఉంది అనుకున్నా, కాకపోతే ఇది పెద్ద గిన్నె ఫ్రెండ్స్, అందుకే అంత చిన్నగా కనిపిస్తుంది. ఇక మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. లంచ్ బాక్స్ పెట్టాను, కర్రీ బాక్స్ పెట్టాను. ఇక లోపల బాక్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక మా ఆషిత్ మా లక్కీ అయితే షూస్ వేసుకొని రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్. స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. కొంచెం అన్నం తిన్నారు ఫ్రెండ్స్. అన్నం తిని స్కూల్కి షూ అయితే వేసేసుకున్నారు. వాళ్ళ పనులు వాళ్ళే కొన్ని చేసుకోవడం ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ మా ఆషిత్ ఎంత క్యూట్గా రెడీ అవుతున్నారో. బాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ అందరికీ. స్కూల్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళ డాడీ బండి పైన అయితే ఎక్కి స్కూల్కి అయితే వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ డాడీ బండి మీద అయితే వెళ్తున్నారు. ఆషిత్ లక్కీ బాయ్ చెప్తున్నారు. బాయ్ ఆషిత్ లక్కీ, స్కూల్కి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. నన్ను వాళ్ళకి కర్రీస్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఇలా స్కూల్కి వెళ్తారు ఫ్రెండ్స్ డైలీ. ఇప్పుడు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు అలా వస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా ఇంట్లో పని అయితే చేసేసుకున్నాము.
ఆ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.